నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గ్రామం ఈ పదం వినగానే మన కళ్ళ ముందు మెదిలేది మట్టి రోడ్లు, పచ్చని పొలాలు, బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న మహిళలు. నేటికి సరైన సౌకర్యాలకు నోచుకొని ఎన్నో పల్లెలు మన దేశంలో ఉన్నాయి. కానీ మన భారతదేశంలోని ఓ గ్రామం ఉంది. దాని ముందు మెట్రో నగరాలు కూడా దిగదుడిపే. ప్రపంచంలోని అత్యంత ధనిక గ్రామంగా రికార్డు సృష్టించిన ఆ పల్లె కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ అనే గ్రామం. సుమారు 92,000 జనాభా, 7,600 ఉన్న ఇల్లు. ఈ పల్లెటూరు ఓ ఆర్థిక అద్భుతం. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 బ్యాంకు శాఖలున్నాయి. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ బ్యాంకుల్లో ఈ గ్రామ ప్రజలు దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేశారు. మహానగరాల్లో సైతం ఇంత పెద్ద మొత్తం బ్యాంకుల్లో జమ అవ్వడం చాలా అరుదు. మరి ఒక సాధారణ గ్రామం ఇంత ధనిక గ్రామంగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ ఊరి బిడ్డల కృషే. మాధపర్లోని అనేక కుటుంబాలు వ్యాపారం, ఉపాధి కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలలో స్థిరపడ్డారు. కానీ వాళ్ళు తాము పుట్టిన గడ్డను మాత్రం మర్చిపోలేదు. ప్రతి నెల తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బు పంపడమే కాకుండా గ్రామ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో వీరి సహాయం వెలకట్టలేనిది. ఈ ప్రవాసులు తమ గ్రామాన్ని ఓ ఆధునిక నగరంగా మార్చేశారు. ఈ గ్రామానికి 800 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో కచ్లోని మిస్త్రీ సమాజం ఈ గ్రామానికి పునాది వేసింది. నేడు ఈ గ్రామంలో పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ స్థాయి పాఠశాలలు, కళాశాలలు, ఆధునిక ఆరోగ్య కేంద్రాలు, విశాలమైన రోడ్లు, అందమైన పార్కులు, ఇలా ఏ పెద్ద నగరానైనా సిగ్గుపడేలా చేసే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రామం భారతదేశపు నిజమైన బలం పల్లెల్లోనే ఉందని ప్రపంచానికి చాటి చెబుతోంది.